మునక్కాడ ఆవకాయ కొత్త రకంగా ఉంది. నాకు కూడా కొత్తగా తెలిసింది, పెడుతున్నాను. నేర్చుకుందామా? నువ్వుల నూనె ఇంత తీసుకుని మన మునక్కాడలను బట్టి మునిగేంత తీసుకుని అది కొంచెం బాగా కాగిన తర్వాత ముక్కలు వేయాలి, సన్న సన్నగా కట్ చేసుకున్నవి. అది 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ నీళ్ళుక్కుపోతాయి. కలుపుతూ ఒక 5 నిమిషాలు వేయించి, అంటే పచ్చివాసన పోవాలి అంతవరకే, అంతే. ఇలా అందరూ చింతపండు వేస్తారు. చింతపండు అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి నేను మామిడికాయల సీజనే కదా, అందుకని మామిడికాయ గుజ్జుని ఇలా ఉడికించి చింతపండు బదులుగా వాడుతున్నాను అన్నమాట. అంటే ఇది మునక్కాడ మామిడి ఆవకాయ. మునక్కాడలు 5 నిమిషాలు వేగిన తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు, ఇంగువ ఎక్కువగా వేసుకొని అది ఆపేసి ఉంచాలి. రెడీగా ఉంటే కలుపుకోవడం, లేకపోతే మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, దోరగా వేయించి పొడి కొట్టుకున్న పొడి కూడా కలపాలి. ఈ మామిడి గుజ్జు చల్లారిన తర్వాత దీనిలో మనం వేయించి పెట్టుకున్న ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి ఈ వేయించి పెట్టుకున్న మునక్కాడలు, ఆ పోపు మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని 1 రోజు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది.